బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంకీర్ణ కూటమి పార్టీల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశ్వర నరేంద్రవరం మాట్లాడుతూ స్థానిక మున్సిపల్ ఎన్నికలు జరగకుండా అడ్డుపడి మున్సిపల్ కమిషనర్ ద్వారా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ బిల్డింగ్ ప్లాన్లు, ప్రొసీడింగ్స్ విషయంలోనూ ఎమ్మెల్యే కోన రఘుపతి అనేక అవకతవకలు పాల్పడిన విషయం బాపట్ల ప్రజానీకానికి తెలుసన్నారు. ఎమ్మెల్యేగా బాపట్ల మున్సిపాలిటీ అభివృద్ధి చెందకుండా అడ్డుపడ్డారని నరేంద్రవర్మ విమర్శించారు. గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రజలను దూరం చేస్తున్నారన్నారు. గ్రామీణ ప్రజలకు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దూరం చేసి ఈ వైసీపీ ప్రభుత్వం పేదల పొట్ట కొడుతోందని మండిపడ్డారు. ఉమ్మడి అభ్యర్థిగా రేపు 13వ తారీఖు జరిగే ఎలక్షన్లో నేను పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. నాయకులందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టుకోవాలి అని ఇంత ముందులే నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా 2-3 ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ గారు ఆయన బిజినెస్ నిమిత్తం వేరే ప్రోగ్రామ్స్ నిమిత్తం ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉండటం వల్ల ఇప్పుడు దాకా కలిసి ప్రెస్ మీట్ పెట్టుకోవటానికి కొంచెం దూరం ఏర్పడింది. దూరం మీన్స్ రోజులు గడిచినాయి. ఆయన నిన్న రావటం, నరేంద్ర రేపు మనందరం కలిసి ప్రెస్ మీట్ పెడదాం. బాపట్ల మున్సిపాలిటీలో ఇప్పటి వరకు ఎన్నికలు జరపకుండా వైసీపీ పార్టీ కమిషనర్ని అడ్డం పెట్టుకుని ఎన్నో ఏకగ్రీవమైన నిర్ణయాలతో ఎమ్మెల్యే గారు ఎన్నో తప్పుడు పనులకు శ్రీకారం చుట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ప్లాన్లు కానివ్వండి, ప్రొసీడింగ్స్ కానివ్వండి, మున్సిపాలిటీలో దోమల విషయాలు కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి, తర్వాత కమిషనర్లు అప్పుడే 2 మారిపోయారు. ఎండాకాలం వచ్చింది, ఎండ తీవ్రంగా ఉంది. కానీ రోజులు మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఎమ్మెల్సీగా పనిచేసిన అన్నం సతీష్ గారి టైంలో ఎప్పుడు మనకి రాలా. ఇక కంపారిజన్ చేయటం కాదు, కానీ అసలు మున్సిపాలిటీకి ఎన్నికలు ఎందుకు జరపాల? మున్సిపాలిటీని పెద్ద చేసి అటు పల్లెటూరులో ఏవైతే ఉన్నాయో, ఇటు నందిరాజు తోటలు ఇవి, అలాగే ఇటు ఆసోదివర్పాలు, ముత్తైపాలు, ఈ గ్రామాలన్నీ కూడా పనికి ఆహార పథకాలు లాంటి దూరం చేయటమే కాకుండా అక్కడ పన్నుల విధానం కూడా టౌన్లో లాగా అక్కడ కట్టాలి అంటే ఎప్పటికప్పుడు పనులు చేసుకుని ఆ పల్లెటూళ్ళు కట్టాలంటే ఇబ్బంది. ఆ ఇబ్బందుల్లో మాకు మున్సిపాలిటీ వద్దు బాబు, మేము మా ఊరులాగానే అట్టు పెట్టుకుంటాం అని ఎంతోమంది మున్సిపాలిటీ కలపం మేమని పెద్దలు కేసులు వేసిన సందర్భం మనం చూసాం. దానిని అడ్డం పెట్టుకుని వైసీపీలో ఎమ్మెల్యే గారు అంతా తోడు నీడగా ఉండి చైర్మన్ పదవి కోసం ఉన్న వ్యక్తులు ఈరోజు బయటకు వచ్చి ఎమ్మెల్యే ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారని అటు వాళ్ళ క్యాడర్కి వాళ్ళకి అన్యాయం చేయటం, ఇటు మున్సిపాలిటీకి అన్యాయం చేయటం, అటు పల్లెటూరులో ఉన్న ఈ ట్యాక్సేషన్ విధానం కానివ్వండి, పనికి ఉపాధి పథకం కానివ్వండి, అక్కడ వాళ్ళకి అన్యాయం చేయటం, ఇలా ఒంటెత్తు పోవటం కోసం సొంత మనుషులు కమిషనర్గా పెట్టుకుని ముందుకు వెళ్ళడం కోసం ఈయన చేసిన పనులు అన్ని ఇన్ని కాదు అని నేను తెలియజేస్తున్నాను. ఉన్న మున్సిపాలిటీని ఇలాగే 34 వార్డులుగా రాబోయే రోజుల్లో ముందుగా కొనసాగించాలి. తెలుగుదేశం ఉమ్మడి కూటమి వచ్చాక మరలా ఎలక్షన్ జరిపి చైర్మన్ కానివ్వండి, కౌన్సిలర్లు కానివ్వండి, ఎన్నికలు జరిగేటట్టు చూడాలి. అన్నిటికీ మించి ఇక్కడ ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా ఎవరి వర్గానికి వాళ్ళు సీట్లు కేటాయించడం. పత్రికా సమావేశానికి చేసినటువంటి పత్రికా ప్రతినిధులకు, వేదిక మీద ఉన్నటువంటి ఉమ్మడి అభ్యర్థి నరేంద్రవర్మ గారికి, జనసేన సమన్వయకర్త శివనారాయణ గారికి, ఇంకా బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ గారు, మణి యాదవ్ గారు, జయప్రకాష్ గారు, ఇంకా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, పాత మిత్రులందరికీ ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకపోతే బాగుండదు. నా తెలుగుదేశం పార్టీ పాత కుటుంబ సభ్యులందరికీ పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వైబ్రేషన్ వచ్చింది నాకు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వాటి ప్రాంతం అడుగు వెళ్ళాం.
టెక్నికల్గా పార్టీ వేరైనా మనసంతా ఇక్కడే ఉంటుంది. వచ్చేటప్పుడు పోయేటప్పుడు చూస్తూ ఉంటాం. అంటే చాలా సంవత్సరాలు పనిచేసినటువంటి రాజకీయ పార్టీ కాబట్టి ఆ అభిమానం ఇది ఎప్పుడు అది అలాగే ఉంటుంది. ఆ పార్టీలో ఉండే నాయకులతో కూడా ఇప్పుడు అదే సంబంధాలు ఉంటాయి. అది ఆ సంబంధాలు ఎప్పుడు పార్టీలు మారినా కూడా వ్యక్తిగతంగా ఎప్పుడు ఏ ఒక్కరికి కూడా దూరం అవ్వలేదు నేను మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా. అదే అభిమానం నాకుంది. ఆ పార్టీలో తెలుగుదేశం పార్టీలో పనిచేసే ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు కూడా అదే సంబంధం, పార్టీలో లేకపోయినా కూడా అదే సంబంధం ఉందని నమ్ముతున్నా. వాళ్ళందరినీ కూడా మరొకసారి ఈ యొక్క ఎన్నికల సందర్భంగా అందరినీ మళ్ళీ ఇక్కడ కలవటం, మన అభ్యర్థుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నరేంద్రబాబు గారు, ఎంపీ అభ్యర్థిగా కృష్ణప్రసాద్ గారు కానీ మన నియోజకవర్గంలో గెలుపు దిశగా మనమందరం కలిసి పనిచేయాలనేటువంటి విషయంలో రెండవ ఆలోచనకి రెండవ మాటకి తావు లేకుండా ఎవరికి వీలైనంత వారు శక్తి వంచన లేకుండా కృషి చేయాలి అని మాత్రం అన్ని పార్టీల వాళ్ళు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ముగ్గురు కలిసికట్టుగా పని చేయాలని అభ్యర్థిస్తా ఉన్నా.